గెలిచినా ఓడినా ఎటువంటి ప్రయోజనం లేని మ్యాచ్లో ముంబై జట్టు అద్భుతంగా ఆడి తమ వరుస ఓటములకు చెక్ పెట్టింది. అదే సమయంలో హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలను కొద్దిగా దెబ్బతీసింది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబై జట్టుని సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా హైదరాబాద్ బౌలర్లపై దాడి చేస్తూ గెలుపుని ముంబైకి కానుకగా ఇచ్చారు. ఆరంభంలో వికెట్లు పడ్డాగా ముంబై ఓడిపోతుందన్న స్థితి నుండి ఆ జట్టుని గెలిపించిన సూర్యపై మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు. హార్దిక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈరోజు గెలుపు చాలా ఆనందాన్నిచ్చింది. గత కొన్ని మ్యాచ్లుగా ఓడిపోతూ నిరాశలో ఉన్న మా జట్టుకి కొత్త ఉత్సాహం దొరికింది. మేము ప్లే ఆఫ్ రేస్లో దాదాపు లేమని తెలుసు. అయితే మా గెలుపు ఓటములు వేరే జట్ల అవకాశాలను ప్రభావితం చేయడం కూడా ఒక వింతైన అనుభవమే. అయినా క్రికెట్లో ఏదైనా జరగచ్చు. ఏదైనా అద్భుత సమీకరణాలు జరిగి మాకు ప్లే ఆఫ్ అవకాశం దొరికితే అది మాకు దొరికిన అదృష్టం అవుతుంది. ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం ఒక్కటే. ఇప్పటి వరకు జరిగిన తప్పులన్నింటినీ సరిదిద్దుకుని ప్రతి మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ ని రసవత్తరంగా మారుస్తాం. ఈరోజు మా జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సూర్య ఆడిన ఇన్నింగ్స్ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి ఆటగాడు మా జట్టులో ఉండడం అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రపంచ కప్ కి ముందు అతడు ఈ విధంగా ఆడడం ఒక మంచి సంకేతమని ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.